హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మీరందరూ అడిగిన బైక్ ద డామినర్ 250 2021 న్యూ మోడల్ రివ్యూ చేస్తున్నాం. సో మీలో చాలామంది యూట్యూబ్ కామెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్స్టాగ్రామ్లో అడిగారు ఈ బైక్ ది రివ్యూ కావాలని. సో ఈరోజు టోటల్గా మీ గురించే రివ్యూ చేస్తున్నా. అండ్ ఈ వీడియోలో మీకు ఈ బైక్వి ఫీచర్సే కాకుండా నార్మల్ 250కి 400కి కూడా డిఫరెన్సెస్ ఏమున్నాయి అది కూడా చెప్తాను. సో దట్ మీకు ఏంటంటే మీకు క్లియర్ ఐడియా వస్తుంది. లైక్ ఈ బైక్లో అసలు ఫీచర్స్ ఏమున్నాయి, 250 అండ్ 400 రెండు కూడా సేమ్ బైక్సా మరి ఏంటి అనేది మీకు క్లియర్గా ఈ వీడియో అయితే చూస్తే అర్థమైపోతుంది. సో వీడియో అయితే మీరు ఎండ్ వరకు చూడండి. మీరు ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళంటే కూడా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్ ఐకాన్ కూడా ఆన్ చేయండి. సో దట్ నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అప్డేట్ వస్తుంది. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ద ఆల్ న్యూ బజాజ్ డామినర్ 250 DS6 2021 మోడల్. సో చూడ్డానికి ఈ డామినర్ 250 అండ్ డామినర్ 400 ఆల్మోస్ట్ సేమే ఉంటాయి. బట్ మీకు ఇక్కడ చేంజెస్ ఏంటి అనేది కూడా టోటల్ చెప్తాను. సో ఓవరాల్ మీరు ఎక్కడ చూసుకున్నా కూడా సేమ్ లైక్ 250 అండ్ 400 రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. అయితే ఇప్పుడు మెయిన్గా మనం ఫీచర్స్లోకి వెళ్ళే ముందు అసలు దీంట్లో ఇంజన్ ఏంటి అనేది చూద్దాం. సో జనరల్గా చూసుకుంటే మనకి డామినర్ 250 అంటే ఇక్కడ మీకు 250 బ్యాడ్జింగ్ అనేది ఇక్కడ వచ్చింది. అండ్ ఒకవేళ ఇంజన్ చూసుకుంటే మీకు సింగిల్ సిలిండర్ 250cc అంటే 248.7cc ఉంటుంది. అయితే మీకు ఇది 4 స్ట్రోక్ DOHC ఉంటుంది, అంటే డబల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ ఉంటుంది అండ్ 4 వాల్వ్ ఇంజన్. ఇది కూడా సేమ్ మనకి ఇప్పుడు డామినర్ 400లో ఏదైతే లిక్విడ్ కూలింగ్ వచ్చిందో దీంట్లో కూడా మనకి 250ccలో కూడా ఈ లిక్విడ్ కూలింగ్ అనేది వచ్చింది. సో విచ్ ఈస్ రియల్లీ నైస్. అండ్ ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ చూసుకుంటే మీకు ఇక్కడ ట్విన్ స్పార్క్ అని కనిపిస్తుంది కదా. సో ఈ 250 బైక్ తీసుకుంటే ఏంటంటే మీకు ట్విన్ స్పార్క్ వస్తుంది. ఒకవేళ 400cc బైక్ తీసుకుంటే మీకు దాంట్లో ట్రిపుల్ స్పార్క్ వస్తుంది. సో ఇది ఇక్కడ మీకు మెయిన్ డిఫరెన్స్. అండ్ పవర్ అవుట్పుట్ కూడా ఏదైతే ఉంటుందో మీకు దీంట్లో ఒకలాగా ఉంటుంది అండ్ డామినర్లో కూడా మీకు పవర్ అవుట్పుట్ ఒకలాగా ఉంటుంది. సో దీనికంటే మీకు డామినర్లో ఇంకా పవర్ ఏదైతే ఉంటుందో అవుట్పుట్ అది కొంచెం అగ్రెసివ్ ఉంటుంది ఈ ట్విన్ స్పార్క్ అంటే. ఒకవేళ పవర్ కూడా చూసుకుంటే ఈ బైక్లో మీకు 27 PS పవర్ ఉంది అండ్ టార్క్ ఏమో మీకు 23.5 Nm టార్క్ ఉంది. 27 PS పవర్ ఈ బైక్ రియల్గా వర్తుందా లేదా అనేది నెక్స్ట్ రైడ్ రివ్యూలో మీకు లైక్ పవర్ కూడా చూపిస్తాను. లైక్ పవర్ మనకి రియల్గా 27 PS అంటే దానంతా ఉందా లేదా అనేది కూడా మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఫీచర్స్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రంట్లో చూసుకుంటే సేమ్ మనకి డామినర్ 400ది ఏదైతే LED హెడ్ ల్యాంప్ ముందర యూనిట్ ఉందో సేమ్ థింగ్ అదే వచ్చింది. అండ్ చిన్న మనకి ఇక్కడ విండ్ ఫ్లై స్క్రీన్ అనేది ఉంది. అండ్ ఇక్కడ LED అయితే సో ఈ LED అనేది ఈ డామినర్లోనే మనకి లైక్ ఫోకస్ అనేది చాలా ఎక్కువ ఉంది. మనకు ఒక ఆక్సిలరీ లైట్స్ కూడా పెట్టుకునే అవసరం కూడా లేదు, ఎందుకంటే దీంట్లో అంత మంచి లైటింగ్ అయితే ఉంది. సో మీకు ఇక్కడ ఈ కార్నర్ లైట్స్ కానీ అండ్ సెంటర్ లైట్ ఈ రెండింటి కూడా చేంజ్ చేసుకోవడానికి మీకు ఒక పైన బటన్ అనేది ఉంటుంది. సో అక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే మీకు ఇక్కడ LED ఇండికేటర్స్ కూడా వచ్చాయి దీనికి. సో విచ్ ఈజ్ రియలీ నైస్. అండ్ ఈ బైక్లో మన అందరికీ కావాల్సింది అప్స్ అండ్ డౌన్ ఫోర్క్ సస్పెన్షన్. సో USD ఫోర్క్స్ దీంట్లో కూడా ఉన్నాయి, విచ్ ఈజ్ రియలీ నైస్. సో దీంట్లో 250లో మనకి USD ఉంది యాజ్ వెల్ యాజ్ 400 రెండిట్లో కూడా ఉన్నాయి. అండ్ ఒకవేళ ఇప్పుడు టైర్స్లో చూసుకుంటే ఈ టైర్స్లో కూడా చేంజ్ ఉంది. ఇప్పుడు ఈ 250కి 400కి రెండింటికి కూడా చేంజ్ ఉంది. ఈ 250లో ఏంటంటే మీకు ఈ ఫ్రంట్ టైర్స్ ఏవైతున్నాయో ఈ ఫ్రంట్ టైర్ మీకు 100 సెక్షన్ వచ్చింది కదా. ఇలా డామినర్ 400 తీసుకుంటే మీకు ఇక్కడ 110 సెక్షన్ వస్తుంది. సో ఇక్కడ చేంజ్ అనేది మీకు ఇక్కడ టైర్స్లో కూడా ఉంది. అండ్ ఇక్కడ డిస్క్ ఉంది కదా, ఈ డిస్క్ కూడా సైజ్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. సో దీంట్లో ఉన్న ఏదైతే ఉందో ABS ఇది కూడా డ్యూయల్ ఛానల్ ABS, కానీ ఈ ఫ్రంట్ డిస్క్ సైజ్ అయితే ఉందో డిస్క్ సైజ్ ఇది చిన్నగా ఉంటుంది కంపేర్ టు 400. రియర్ చూసుకుంటే రియర్ అయితే సేమ్, ఆల్మోస్ట్ రెండు కూడా సేమ్ ఉంటాయి. అండ్ ఇప్పుడు సైడ్ ప్రొఫైల్లో చూస్తే మీకు క్రాష్ గార్డ్ అనేది కంపెనీతో పాటు స్టాండర్డ్ ఉంది. అండ్ మీకు ఏదైతే ఫ్రేమ్ ఉందో సేమ్ థింగ్, చేంజెస్ అయితే ఏం లేవు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు మోనోషాక్ సస్పెన్షన్ వచ్చింది నైట్రాక్స్ నుంచి, ఇది కూడా అడ్జస్టబుల్. సో ఇక్కడ మీకు టీత్ కనిపిస్తుంది కదా, ఈ టీత్ నుంచి మీరు ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ చాలామంది కూడా యాక్చువల్గా యూజ్ చేసుకోరు ఆ ఫెసిలిటీ. బట్ ఏంటంటే మీరు అది అడ్జస్ట్ చేసుకుంటే సాఫ్ట్నెస్ కానీ హార్డ్నెస్ కానీ ఆ రెండు కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాస్ట్ కూడా చూసుకుంటే ఎగ్జాస్ట్ మీకు ట్విన్ బ్యారెల్ ఎగ్జాస్ట్ ఉంది సేమ్ లైక్ డామినర్ 400. అండ్ బ్రేక్స్ కూడా ఉన్నాయి కదా. సో 2 ఛానల్ ABS నేను ఇందాక చెప్పాను కదా. సో డ్యూయల్ ఛానల్ ABS ఉంది. అండ్ ఒకవేళ టైర్స్ గురించి కూడా చూసుకుంటే మీకు దీంట్లో రియర్ వచ్చేసరికి 130/70 ఇంచ్ టైర్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, 130/70 MRF నుంచి ఉన్నాయి దీని టైర్స్ కూడా. సో ఏంటంటే మీకు కార్నరింగ్ అలాంటి ప్లేసెస్లో కూడా ఈ బైక్ ఏంటంటే కొంచెం పర్ఫామ్ చేయగలదు, ఎందుకంటే టైర్స్ కూడా సేమ్ దానికి తగ్గట్టు ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఒకవేళ రియర్ సైడ్ చూసుకుంటే స్టార్టింగ్లో వచ్చిన డామినర్కి ఈ డామినర్కి ఏంటంటే ఈ టెయిల్ లైట్స్ ఉన్నాయి కదా, ఈ టెయిల్ లైట్స్ అనేది రీడిజైన్ అయినాయి. మీకు ఇన్ ఏ మినిట్ నేను ఆన్ కూడా చేసి చూపిస్తాను. అండ్ ఇక్కడ LED టర్న్ సిగ్నల్స్ వచ్చాయి. అండ్ సేమ్ థింగ్ రెగ్యులర్. అండ్ సీట్ మీద ఇక్కడ మీకు D అని వచ్చింది. మనకి లైక్ 2020లో కూడా ఏదైతుందేనో సేమ్ థింగ్ అదే క్యారీ అవుట్ అయింది. అంత పెద్ద చేంజెస్ అయితే ఏం లేవు. అండ్ ఇక్కడ మీకు సారీ గార్డ్, బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్,
అండ్ ఇక్కడ మీకు చూసుకుంటే ఫుడ్ పెక్స్ కూడా యాక్చువల్లీ కొంచెం డీసెంట్ క్వాలిటీ ఉంది. అండ్ ట్రాన్స్మిషన్ చూసుకుంటే ట్రాన్స్మిషన్ కూడా మీకు 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ ఉంది, విచ్ ఇస్ రియల్లీ నైస్. ఎందుకంటే మీకు హైవే క్రూజింగ్ అలాంటి టైంలో మీకు ఇదైతే చాలా అయితే యూజ్ అవుతుంది, ఇది 6 స్పీడ్ ట్రాన్స్మిషన్. ఇప్పుడు ఈ బైక్ది మనం వెయిట్ కూడా చూసుకుంటే వెయిట్ అనేది మనకి 180 kgs అనేది వెయిట్ ఉంది ఇది. సో 180 kgs వెయిట్. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ అవుతుందో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 157 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. అయితే మనకి ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అవుతుందో లైక్ నార్మల్ మన ఇండియన్ రోడ్ ప్రకారం అయితే సరిపోతుంది. ఇన్ కేస్ మనకి ఆ కింద బేస్ అవన్నీ కూడా కొంచెం డిఫరెంట్ లాగా మనం కస్టమైజ్ చేసుకుంటే ఇంకా కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ ఈ కింద ఏదైతే పార్ట్ ఉందో ఇది కూడా కొంచెం లిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ BS6 కాబట్టి మీకు క్యాటలిటిక్ కన్వర్టర్ కూడా అక్కడే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి సీట్ హైట్. సో సీట్ హైట్ ఏదైతుందో ఇది 800 mm సీట్ హైట్ ఉంటుంది. అంటే నార్మల్ మనకి ఒక పర్సన్ 5'5", 5'6" హైట్ ఉన్న వాళ్ళకి కొంచెం లిటిల్ హైట్ అనిపిస్తుంది, బట్ షూస్ వేసుకుంటే మీకు మేనేజ్ అయితే చేయవచ్చు. సో 800 mm అంటే కొంచెం ఎక్కువ, అంటే ఒక 5'7", 5'8" ఉన్న వాళ్ళు కొంచెం యాక్సెస్ అయితే చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఒకవేళ ఫ్యూయల్ ట్యాంక్ చూసుకుంటే కూడా మీకు 13 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంది దీంట్లో. సో 13 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అంటే ఈ బైక్ ది డామినర్ 250cc కాబట్టి మనకి అరౌండ్ 30 అయితే దీని మైలేజ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ ఇప్పుడు మీకు స్పీడోమీటర్ ఇవన్నీ కన్సోల్లో ఏమేమి ఉన్నాయని చూస్తాను. సో ఇక్కడ కూడా మీకు చేంజెస్ అనేవి ఉన్నాయి. అవేంటంటే ఇక్కడ RPM మీటర్ అయితే రెగ్యులర్ కామన్, స్పీడోమీటర్, టైము, ఫ్యూయల్ గేజ్. ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ ఓడోమీటర్ ఉంది కదా, సో దీంట్లో చేంజెస్ ఉన్నాయి. సో ఓడోమీటర్ అండ్ ఇక్కడ ప్రెస్ చేసినప్పుడు ట్రిప్ 1, ట్రిప్ 2 ఓడోమీటర్ అంతే. ఇంకా రేంజ్ కానీ అలాంటిది అయితే దీంట్లో అయితే ఏం లేదు. అండ్ ఒకవేళ ఈ డిస్ప్లేలో కూడా చూసుకుంటే ఇక్కడ ఓన్లీ మీకు లైట్స్ మాత్రమే ఉన్నాయి. సేమ్ లైక్ ఇక్కడ అయితే ఏవైతే మనకి లైట్స్ ఉన్నాయో లైక్ ఇంజన్ మ్యానుఫ్యాక్చర్ లైట్, బజాజ్ లైట్, సైడ్ స్టాండ్ లైట్, ABS, లైక్ టెంపరేచర్ లైట్, బ్యాటరీ, సో ఇవి మాత్రం ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ చేంజ్ కూడా చూసుకుంటే 400కి 250కి చేంజెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇవైతే మీకు బ్యాక్ లైట్ బ్లూ కలర్ లైట్స్ అయితే ఉన్నాయి ఈ స్విచెస్లో. అండ్ ఇక్కడ మీకు ఇంజన్ కిల్ స్విచ్, ఇది లైట్. సో నేను ఇందాక చెప్పాను కదా ఈ లైట్ ఏదైతే ఉందో మెయిన్ ల్యాంప్, సో ఈ మెయిన్ ల్యాంప్లో ఈ సైడ్ పార్ట్ అనేది ఆన్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ సెంటర్ పార్ట్. ఈ రెండింటికి కూడా టాగుల్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్న ఈ స్విచ్ అనమాట. సో సేమ్ స్విచ్ ఇదైతే ఏదైతే ఫంక్షన్ చేస్తుందో ఇక్కడ మీకు హై బీమ్, లో బీమ్ షిఫ్ట్ చేసినప్పుడు కూడా ఆల్మోస్ట్ సేమ్ అదే పని చేస్తుంది. సో మేజర్గా పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు రెండింటికి. ఇంకా లైక్ మేజర్ చేంజెస్ అయితే ఏం లేవు. ఎలక్ట్రిక్ స్టార్ట్ బటన్ అండ్ ఇక్కడ హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్, ఇండికేటర్స్, హార్న్. అండ్ దీని క్లచ్ ఉంది కదా, ఈ క్లచ్ ఏంటంటే దీంట్లో వచ్చింది అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్. సో మీకు లైక్ ఫాస్ట్గా వెళ్ళినప్పుడు లైక్ డౌన్ షిఫ్ట్ చేసినప్పుడు మీకు రియర్ వీల్ అనేది స్లిప్ అయితే అవుతుంది. అంటే మీకు ఫాస్ట్గా డౌన్ చేసినప్పుడు కూడా వీల్ అనేది లాక్ కాదు. సో దట్ ఈస్ స్లిప్పర్ క్లచ్. మీకు రన్నింగ్లో కూడా నేను చూపిస్తాను అది. అండ్ ఇప్పుడు ఒకసారి వెహికల్ మనం ఆన్ చేద్దాం. చూసారు కదా, ఇవైతే డామినర్ 250 మెయిన్ ఫీచర్స్. అండ్ ఒకవేళ ఇప్పుడు ప్రైస్ గురించి కూడా మాట్లాడుకుంటే దీని ప్రైస్ 1,97,800 రూపీస్ ఉంది ప్రజెంట్. అంటే నేను హైదరాబాద్లో షూట్ చేస్తున్నాను. సో నేనున్న లొకేషన్లో అయితే ఈ ప్రైస్ ఉంది. ఈ ప్రైస్ ఏంటంటే మీరున్న ప్లేస్ టు ప్లేస్కి కూడా చేంజ్ అవుతుంటుంది. సో ఎగ్జాక్ట్ ప్రైస్ డీటెయిల్స్ మీరు కావాలని కూడా షోరూమ్ డీటెయిల్స్ నేను కింద ఇస్తాను. సో వాళ్ళకి కాంటాక్ట్ చేయండి అండ్ బెస్ట్ డీల్స్ కూడా మీకు అక్కడ నుంచి తీసుకోవచ్చు. అయితే నేను చెప్పాను కదా 250కి 400కి డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు సింపుల్గా చెప్పాలంటే ఫ్రంట్లో ఉన్న టైర్ అనేది కొంచెం చేంజ్ ఉంటుంది, డిస్క్ అనేది చేంజ్ ఉంది. మీకు దీనిలో ట్విన్ స్పార్క్ వచ్చింది, దాంట్లో మీకు ట్రిపుల్ స్పార్క్ వస్తుంది. మీటర్స్ ఉన్నాయి కదా దాంట్లో చేంజ్ ఉంది. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది పార్ట్స్ అంటే ఏవైతే ఉన్నాయో అవన్నీ చేంజ్ ఉన్నాయి. బట్ విజువల్ ఏదైతే ఉందో కనిపించేది మనకి బయటకి అయితే అవుట్లుక్ ఏదైతే కనిపిస్తుందో అదైతే చూడడానికి సేమ్. సో నాకు తెలిసి మీ అందరికైతే ఈ డామినర్ 250 గురించి అర్థమైంది అనుకుంటున్నా. అండ్ దీని తర్వాత మీకు ఈ బైక్ది టోటల్గా రైడ్ రివ్యూ అనేది వస్తుంది. ఆ రైడ్ రివ్యూలో లైక్ ఈ డామినర్ 250ది 250cc అంత రియల్ పవర్ ఉందా, మరి పవర్ మనకి సరిపోతుందా లేదా అనేది దీని తర్వాత రైడ్ రివ్యూలో క్లియర్గా చెప్తాను. దాంట్లో మీకు బ్రేక్స్, సస్పెన్షన్, పవర్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా చెప్తాను. సో ఆ వీడియో దీని తర్వాత వస్తుంది, తప్పకుండా చూడండి. మీకు ఆ వీడియో అయితే 100% మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ డామినర్ బైక్ రివ్యూ మీరు అందరు అడిగారని చెప్పి చేశాను. అండ్ దీని తర్వాత రైడ్ రివ్యూ కూడా వస్తుంది, చూడండి. ఎందుకంటే ఒకటే వీడియోలో అన్నీ చెప్తే ఏంటంటే వీడియో కూడా చాలా లెంత్ అయిపోతుంది. సో దట్ ఈస్ వై నెక్స్ట్ వీడియో అయితే చూడండి. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడ నేను చేస్తున్నా. ఈ వీడియోలో
మీకు ఇన్ఫర్మేషన్ మీ వరకు రీచ్ అయిందని అనుకుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్కి కూడా చెప్పండి మన ఛానల్ గురించి. ఎందుకంటే మీరు సపోర్ట్ ఇవన్నీ చేస్తుంటేనే మనం ఇంకా ముందు ఇంకా చాలా ఇలాంటి వీడియోస్ చేయొచ్చు. సో డూ సపోర్ట్ మై ఛానల్. నా అప్డేట్స్ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. అండ్ మీరేమన్నా నాకు ఇంకా వేరే బైక్స్ ఏమైనా రివ్యూస్ ఎక్స్క్లూజివ్గా కావాలనుకున్నా కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో అడగండి, ఆర్ యూట్యూబ్ కామెంట్స్లో పెట్టండి. నాకు టైం ఉన్నప్పుడైతే డెఫినెట్లీ ఐ ట్రై టు డూ ఏ వీడియో. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. దిస్ ఇస్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.